నమస్తే. కొందరి నాయకులకు కానీ కొందరు వ్యక్తులకు కానీ ప్రధాన ఆదాయ వనరు ఏంటంటే ఒక 4 ఉంటాయి. ల్యాండు, శాండు, మైను, వైను. మనం చూసుకోవచ్చు తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా కానీ ప్రకృతి సంపదగా ఏర్పడినటువంటి గుట్టలను క్రషర్లు పెట్టి నాయకుల ప్రోద్బలంతో దానిలో రాజకీయ నాయకుల ప్రమేయం కూడా 100% ఉంటుంది. ఎక్కడికక్కడ అడ్డంగా దోచేస్తున్నాం. అయితే ఈరోజు ప్రెస్ క్లబ్లో రైతులు వచ్చారు. ప్రెస్ క్లబ్కు దాదాపు 50 నుంచి ఒక 60-70 మంది ఉంటారా. రైట్. వీళ్ళు ఎవరంటే సంగారెడ్డి డిస్టిక్ జిన్నారం మండలం రాలకత్వ, సోలక్పల్లి, దాదిగూడెం, ఊట్ల, శివనగర్, కొడకంచి గ్రామాలకు చెందిన రైతులు వచ్చింది. వెనక బ్యానర్లు కూడా మీకు కనిపిస్తూ ఉంది. ప్రెస్ మీట్ ఇప్పుడే అయిపోయింది ఒక 10-15 నిమిషాల క్రితం. రైతులు వర్సెస్ మైనింగ్ మాఫియా. నేను చెప్పి ఇప్పుడు చదివిన గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మైనింగ్ మాఫియాతోటి. ఇదే అంశం గురించి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినారు. పూర్తి స్థాయి సమాచారం వాళ్ళతో మాట్లాడిద్దాం, తర్వాత మనం మాట్లాడదాం. ఏందండి ప్రెస్ మీట్? 5 గ్రామాలకు సంబంధించిన రైతులు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంది? రైతులు వర్సెస్ మైనింగ్ మాఫియా అని ప్రధాన హెడ్డింగ్ పెట్టింది. ఏంది అసలు? నా పేరు కురివాంజనేయులు. నేను ఊట గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ని. మా యొక్క గ్రామంలో ముఖ్యంగా రాలకత్వ, దాదిగూడెం మధ్యలో ఒక 30 ఏళ్ళ నుంచి ఒక క్వారీ నడుస్తుంది. దాని వల్లనే దాదాపుగా 30 ఏళ్ళ నుంచి రైతులు, అక్కడ ఉన్నటువంటి మత్స్య పరిశ్రమ కానీ, అదేవిధంగా పాడి పరిశ్రమ కానీ చాలా దెబ్బతింటుంది. ఈ మధ్య కాలంలో 2022 ఆగస్టు 25 నాడు మా గ్రామంలో పబ్లిక్ హియరింగ్ ఉందని నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఒక నోటీస్ రావడం జరిగింది కలెక్టర్ గారి నుంచి. అప్పుడు ఏం చేసామంటే మేము డైరెక్ట్ కలెక్టర్ గారికి వెళ్ళి, అయ్యా మా ఊరు పచ్చని పొలాలలో చిచ్చు పెట్టకండి, మేము ఇప్పుడిప్పుడే మా ఊరు డెవలప్మెంట్ అవుతున్నాయి, ఆర్థికంగా కానీ రియల్ ఎస్టేట్ పరంగా కానీ డెవలప్మెంట్ అవుతున్నాయి, మీరు ఏదైనా ఉంటే వేరే చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పడని మేము స్వాగతిస్తాము, కానీ ఈ క్రెషర్లు వద్దు, 10 క్రెషర్ ఉన్న క్రెషర్తో ఇబ్బంది ఉంది, మరో 10 క్వారీలు ఏర్పడే ఇబ్బంది అవుతాయని మేము ఆ రోజు కలెక్టర్ గారికి వినతిపత్రం. కానీ ఆ రోజు ఉన్న కలెక్టర్ శరత్ గారు కావాలని ఆగస్టు 25 నాడు పబ్లిక్ హియరింగ్ జరిగింది. శాంతియుతంగా రైతుల మీద ధర్నా చేస్తుంటే ఒక 200 మంది పోలీసులతోటి లాఠీ చార్జ్ చేయడం జరిగింది. చాలా మంది గాయపడడం. ఈ రోజు వరకు ఒక 50 మంది రైతులను కేసు తిరుగుతున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి పనులు జరగలేవు. కానీ గత వారం రోజుల నుంచి మా దగ్గరకు వచ్చి క్రషర్ రోడ్లు ఒక జేసీబీలతో వచ్చి సాఫ్ చేయడం జరిగింది. రైతులం వెళ్తే ఎవరు వెళ్ళినా పోలీసులు కేసులు చేయడం జరిగింది. మేము ఒక్కటే తెలియజేస్తున్నాం గవర్నమెంట్ కు, మా యొక్క రైతులతో జీవితాలతో చెలగటమాడండి. ఎందుకంటే ఒక 7 నుంచి 8 వేల వ్యవసాయ భూమి ఉంది ఆడ. అదే కుంటలు ఉన్నాయి, ఒక 50 కుంటలు ఉన్నాయి. ఈ రోజు రీసెంట్ ఒక నెల క్రితము ఒక జింక పారిపోయి వచ్చింది. బ్లాస్టింగ్ చేస్తుంటే మా ఊరికి వస్తే రిపోర్టర్లు వచ్చి మీరు వచ్చి ఫోటోస్ కూడా మేము ఒకటే చెప్తున్నాం, వన్య ప్రాణులకు కానీ వ్యవసాయ పొలాలకు కానీ రైతులకు చాలా ఇబ్బంది ఉంది. ఒకటే మీరు బంద్ చేయండి, ఏదన్నా ఇండస్ట్రియల్ పరంగా పెట్టండి, మేము అందరం రైతులను సహకరిస్తామని తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ 5 గ్రామాలకు సంబంధించి అత్యధికంగా ఏ గ్రామాల్లో మైనింగ్ జరుగుతుంది? అత్యధికంగా రాలకత్వ, దాదిగూడ గ్రామాలకే ఎక్కువ ఎఫెక్ట్ ఉంది. ఊట గ్రామంలోని సర్వే నెంబర్ 829 లో 100 మంది రైతులకు ఆనాటి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు నాడు రైతులకు సర్టిఫికేట్ ఇచ్చిండు. ఆ రైతుల భూములనే ఈ రోజు క్రషర్లు పెడుతున్నారు. రైతులకు ఇచ్చిర్రు, సర్వే చేసిర్రు, మా పంచనామా చేసి మాకు టీపాన్లో కూర్చోబెట్టి రైతుల భూములు ఇచ్చిండు. ఈ రోజు మళ్ళీ అదే సర్వే నెంబర్ల మైనింగ్ కు పర్మిషన్లు ఇచ్చారు. ఎటువంటి పర్మిషన్ ఊళ్ళలో కూడా నీకు పబ్లిక్ హియరింగ్ లో ప్రజలు మాట్లాడలేదు, మా గ్రామ సభల తీర్మానం లేదు, ఎటువంటి తీర్మానం లేదు. కేవలము అధికారులు పైసలు తీసుకున్నారు, నో అబ్జెక్షన్ లెటర్ ఇచ్చారు. ఈ రోజు ఉన్న ఎటువంటి రైతుల 70 మందికి ఈ రోజు క్రాప్ లోన్ తో పాటు డబ్బులు రైతు బంధు పైసలు కూడా పడుతున్నాయి. ఇప్పుడు ఈ క్రషరింగ్ వల్ల మైనింగ్ చేయడం వల్ల మీకు జరుగుతున్న నష్టం ఏంది రైతులుగా? మెయిన్ పంట పొలాల బ్లాస్టింగ్ చేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే మామూలు బ్లాస్టింగ్ కాదు, ఒక మన బోర్ వేసామా ఇళ్ళ 400 ఫీట్ 500 ఫీట్ల బోర్ వేసామా, అలాంటి బండితోటి బోర్ డ్రిల్ చేసి అమోనియా తోటి బ్లాస్టింగ్ చేస్తారు. బ్లాస్టింగ్ చేయడం వల్ల సుమారు 2 కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్ల పంట పొలాల రాళ్ళు పడుతున్నాయి. దాని వల్ల అమోనియా స్మెల్ తోటి గ్రామానికి మొత్తం స్మెల్ వస్తుంది. నైట్ లో మనం నిద్రపోలేం, మనం కంపెనీలతో అన్న స్మెల్ రాదు, కానీ ఈ అమోనియా స్మెల్ ఎక్కువ వస్తుంది. మళ్ళీ అదే విధంగా ఏమైతే పంటలు మన పశువులు మేతకొతాయి కదా, పశువుల మీద రాళ్ళు పడి మేతకి ఇబ్బంది అయి చచ్చిపోతున్నాయి. అదే విధంగా మనం మత్స్యశాఖ ఉన్నాయి, దాని చుట్టూ ఇలా మైనింగ్ చుట్టూ ఒక 4 షెల్లు ఉన్నాయి, వీటి మీద మత్స్యశాఖ దెబ్బతింటారు. ఆ మొత్తం ఆల్ ఓవర్ రైతులకే ఇబ్బంది అవుతుంది, మీతో ఎవరికి లేదు, రైతులకి ఇబ్బంది పడుతున్నమాట. అది పరిస్థితి. ఇప్పుడు ఈ మైనింగ్ కు సంబంధించి దీని వెనక ప్రభుత్వం ఉందని అంటున్నారా? 100% ప్రభుత్వం ఉంది. ప్రభుత్వంతో పాటు ప్రభుత్వానికి దగ్గర ఉన్న అధికారులు అంటే లీడర్, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్యే తాలూకాలు కానీ, ఇట్లాంటి వాళ్ళు పెద్ద పెద్ద లీడర్ మైనింగ్ లో పెడుతున్నారు. వాళ్ళ బినామీలు, వాళ్ళ పేర్లు చెప్తాం, మన బినామీలు, మా దగ్గర వాళ్ళ బినామీలతోటే ఇప్పుడు మేము పబ్లిక్ హియరింగ్ లో మేము నో అని చెప్పేసాము. కానీ ఆ కలెక్టర్ ఆఫీస్ లో కూర్చొని మినిట్స్ రాసుకొని పర్మిషన్లు ఇచ్చారు. మేము 2022 నాడు పబ్లిక్ హియరింగ్ లో మేము వద్దని చెప్తే ఈ రోజు వరకు కూడా మేము పర్మిషన్ రాలేదనుకున్నాము. ఈ రోజు జేసీబీ వచ్చి ఆఫ్ చేసి మేము ఏమనుకోవాలి? ఏ ఒక్క రైతు కూడా మేము క్రషర్ పెట్టమని పర్మిషన్ ఇవ్వలేము. గ్రామ పంచాయతీ నుంచి కూడా ఎటువంటి ఎన్ఓసీ లేదు మాది. కేవలము ఎంఆర్ఓ, మైనింగ్,
పొల్యూషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీలు రాసి ఇచ్చి పర్మిషన్ ఇస్తున్నారు. ప్రజలకు ఎటువంటి అనుమతులు లేవు ప్రజలతో నుంచి. పబ్లిక్ ఏరియాలో కూడా ఒప్పుకోలేము మేము. ఒక 1 వీక్ నుంచి మళ్ళీ ఇది మొదలైంది. ఈ 1 వీక్ నుంచి దాదాపుగా 9 క్వారీలకు మైనింగ్ స్టార్ట్ చేస్తున్నారు. బ్లాస్టింగ్ స్టార్ట్ చేసి క్వారీ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ రోజు ప్రెస్ క్లబ్ నుంచి కూడా తెలియజేస్తే దీని నుంచి స్పందన వస్తుంది. మేము గవర్నమెంట్ ఒకటే తెలియజేస్తున్నాము. మా ఊళ్ళో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ 3 గ్రామాలు 4 గ్రామాల మధ్యలో ఒక 500 నుంచి 600 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమిని మీరు స్వచ్ఛందంగా కంపెనీకి రైతులకు ఇంత నష్టపరిహారం ఇచ్చేసి కంపెనీలు పెట్టియండి. స్మాల్ కేర్ ఇండస్ట్రీ ఇప్పుడు సుల్తాన్పూర్ లో పెట్టిరు మెడికల్ డివైస్ పార్క్, ఉపాధి కల్పించండి. నిజంగా కూడా మా దగ్గర ఉపాధి లేక సుల్తాన్పూర్ లో మెడికల్ డివైస్ పార్క్ కానీ శివనాగల్ ఎల్ఈడి పార్క్ అని పెట్టారు. అట్లాంటి కంపెనీలు ఇవ్వండి. ప్రజలు కూడా ఎకనామికల్ డెవలప్మెంట్ అవుతారు, ప్రజలు సంతోషంగా ఉంటారు. రేపు పొద్దున ఊళ్ళో కూడా మంచిగా ఉంటది. ఈ క్రషర్ వల్ల ప్రజలు దెబ్బతింటారు తప్ప ఇక్కడ కూడా ఎకనామికల్ లాభపడే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు ఈ క్రషర్ వల్ల ఇప్పుడు మధ్యవర్తులు లేకపోతే మంత్రులు ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఉంటారు 100%. వాళ్ళకి లాభం తప్ప మీకు లాభం వచ్చేది ఏముంది? ఏం లేదు. పొల్యూషన్ మాకు లాభం వాళ్ళకైతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది, మాకు ఆదాయం వచ్చే పనులే వేస్తున్నారు. ఈ రోజు మైనింగ్ తోటి వాళ్ళకి ఆదాయం వస్తున్నది. సరే మీరు మైనింగ్ తోటి చేస్తున్నాము, మీరు ఎక్కడ వేయాలి? ప్రజలకు దూరం ఉంటానే మైనింగ్ తోటి ఏర్పాటు చేయరు. మేము వద్దంటలేము. నివాసాల దూరంగా మా ఊరు కిలోమీటర్కి 2 కిలోమీటర్లు 4 ఊళ్ళు ఉన్నాయి. ఆ మైనింగ్ కు 2 కిలోమీటర్ దూరం 4 ఊళ్ళు ఉన్నాయి. ఆ 4 ఊళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. మీరు జనాల వాసాలు దూరంగా పెట్టండి, మేము వద్దంటలేము. ప్రజలకు గవర్నమెంట్ కి అన్ని అవసరమే, కానీ మేము ప్రజలకు మీకు సహకరిస్తామంటాం. ఏదానికి ఇండస్ట్రీలకు ఇవ్వండి, కానీ మైనింగ్ లకు ఇచ్చి మా ప్రజల ప్రాణాలతో చిలకడమడకదని మేము చెప్తున్నాం. అంతే. మీ ఎమ్మెల్యే సంగారెడ్డి ఎమ్మెల్యేకు మరి ఏమైనా వినతి పత్రం పటంచేరికి వస్తుందా? పటంచేరు ఎమ్మెల్యేకు మరి గూడెం మైపాల్ రెడ్డికి ఏమైనా కలిసే ప్రయత్నం ఆయన ఏమంటున్నాడు అసలు? మేము పటాన్చెరు ఎమ్మెల్యే, నేను అధికారం ఉన్నప్పుడు ఆయన కూడా ఎమ్మెల్యే ఉన్నాడు, మేము ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఆయనే ఉన్నాడు. మేము ఒక్కటే చెప్పినాం ఆ రోజు కూడా, అన్న మాకు మైనింగ్ వద్దు అంటే మీరు పబ్లిక్ హియరింగ్ లో వద్దని చెప్పండి అని చెప్పిండు. మేము అదే మాట చెప్పినాం. మా మాట ఇంటే కదా లాఠీ చార్జ్ చేసిరు. మేము శాంతియుతంగా కూర్చొని మాకు మైనింగ్ వద్దని మేము చెప్తే మా మీద లాఠీ చార్జ్ చేసి మా ఎంపీటీసీ గారితో సహా మేము ఒక 50 మంది కేసు తిరుగుతాం. ఈరోజు కేసు తిరుగుతూనే ఉన్నాం, కానీ ఈ రోజు ప్రెషర్ వస్తుంది. కేసులు మాత్రం బ్రహ్మాండంగానే 50 మంది ఈ రోజు వరకు కేసులు తిరుగుతున్నాం, కానీ క్రెషర్లకు మాత్రం పనులు నడుస్తున్నాయి. ఎమ్మెల్యే దగ్గరికి పోయినా పని కాలేదు, ఎవరి దగ్గర పోయినా కాలేదు. ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓకు అన్ని డిపార్ట్మెంట్ల వరకు పోయి శాంతియుతంగా మేము క్రెషర్లు వద్దని చెప్పినాము. అయినా పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేస్తే పబ్లిక్ హియరింగ్ లో కూడా లాఠీ చార్జ్ జరిగినా వద్దని చెప్పినాం. కానీ ఎటువంటి మా వాయిస్ పబ్లిక్ వాయిస్ వినకుండా ఈ రోజు పర్మిషన్ ఇచ్చారు అధికారులు. ఇప్పుడు ప్రభుత్వానికి కానీ అక్కడ ఉన్న కలెక్టర్ గారికి మీరు ఏం చెప్పాలి? ఒక్కటే, ఇప్పుడున్న కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, అధికారులకు ఒక్కటే, మంత్రి గారు కూడా చెప్తున్నాం, మా యొక్క గ్రామాలలో ఉన్నటువంటి క్రెషర్ ను వెంబడే రద్దు చేయండి. అదే విధంగా మా ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఏదైనా ఉంటే అభివృద్ధికి సంబంధించినవి అంటే కంపెనీలు కానీ వేరే డెవలప్మెంట్ ఏదైనా, ఈరోజు ఫ్యూచర్ సిటీ అంటారు కదా, ఫార్మా సిటీ అంటారు కదా, అట్లాంటి మంచి సిటీలు ఏర్పాటు చేయండి. కానీ అడ్డమైన క్రెషర్లు ఏర్పాటు చేసి ప్రజల జీవితాలు చెలగాటమాడద్దు, పచ్చని పొలాల్లో చిచ్చు పెట్టద్దు, పబ్లిక్ ను ఆడుకో జీవితాలతోటి, చిన్న పిల్లలతోటి జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి క్రెషర్ తోటి, బ్లాస్టింగ్ తోటి అని మేము గవర్నమెంట్ తెలియజేస్తున్నాం. ఎంపీటీసీ గారు మీరేం మాట్లాడుతున్నారు? ఈరోజు తక్షణమే మాకు సహాయం చేయవలసింది ఏంటంటే, చుట్టుపక్కల 5-6 కుంటలు ఉన్నాయి. ఆ కుంటల దగ్గరనే క్రషర్ ఎట్లా ఏర్పాటు చేశారు? అసలు దానికి విరుద్ధం. గవర్నమెంట్ అసలు చెరువులు దగ్గర ఉంటే కూడా క్రషర్ పర్మిషన్ ఇవ్వరు, అయినా కూడా ఇచ్చిర్రు. అది ఎక్కడో పొరపాటు జరిగిందని అధికారులు అనుకోవచ్చు. ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి అక్కడ వచ్చి పొజిషన్ చూసి మరి చెరువులకు దగ్గర ఉందా దూరం ఉందా, ప్రజలకు ఎంత ఇబ్బంది పడుతున్నారు, దాన్ని ప్రజలకు అందరికీ న్యాయం చేయాలి, సాయం చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. మీరు గతంలో కూడా కలెక్టర్ ను అడ్డగించారు, మీరు పబ్లిక్ ఫిగర్ లోనే చెప్పిండ్రు కదా, అయినా కూడా ఎందుకు మళ్ళీ మైనింగ్ జరుగుతా ఉంది? అయితే 3 నెలలకు ఒక కలెక్టర్ మారుతా ఉన్నారు. అప్పుడున్న కలెక్టర్ వేరు, ఇప్పుడు వచ్చినటువంటి కలెక్టర్ వేరు. ఎప్పుడు కూడా మేము పత్రికలు ఇచ్చినప్పుడల్లా మరి అప్పుడు గతంలో ఇచ్చారు కదా, మరి నాకు తెలియదు కదా అని మళ్ళీ తీసుకుంటా ఉన్నారు. తీసుకున్నా కూడా యథావిధిగా అదే పరిస్థితి నడుస్తా ఉంది. అయితే పబ్లిక్ హియరింగ్ జరుగుతూ ఉంటే మేము అందరం కూడా అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోవడం అంటే శాంతియుతంగా మేము కార్యక్రమం తీసుకుంటా ఉంటే మరి అక్కడ పోలీసు వాళ్ళు వచ్చి అత్యుత్సాహంతో మీరే కావాల్సుకొని లాఠీ చార్జ్ చేసి. ఎప్పుడు జరిగింది ఇదంతా లాఠీ చార్జ్ కేసులు పెట్టడం? 22 ఆగస్టు మైనింగ్ రోజు 22 సంవత్సరంలో ఆగస్టు 15 తారీఖు నాడు పబ్లిక్ లాఠీ చార్జ్ అయింది. పబ్లిక్ లాఠీ చార్జ్ అయింది. ఆనాడు కలెక్టర్ శరత్ గారికి ఇచ్చాం ఫస్ట్ పబ్లిక్ హియరింగ్ వద్దని. 22లో అప్పుడు మేము వద్దని కలెక్టర్ గారు కలిసినాము, నేను మా ఎంపీటీసీ గారు అందరూ కలిసినాము. ఆ రోజు వద్దనంగా పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేసారు. లాఠీ చార్జ్ అయింది. ఈ లాఠీ చార్జ్ అయినాక ఈ రోజు మొన్న వన్యప్రాణి మా ఊరికి వచ్చింది, జిమ్కా మా ఊరు అనేది కట్ట మీద, అది ఈ లొకేషన్ రోజు బ్లాస్టింగ్. మీ మీద ఎందుకు పగబట్టిరండి? రైతుల మీద, 5 గ్రామాల మీద, ముఖ్యంగా దాదిగూడెం 2 గ్రామాలు. అయితే ముఖ్యంగా ఏంటంటే అక్కడ 500-600 ఎకరాలు పరంపోగు ఉంటది.
కాబట్టి అక్కడ గుట్టలు ఉన్నాయి, ఎక్కడ కూడా చుట్టుపక్కల లేవు వాళ్ళకు. ఇక దీని మీద పడితే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ వచ్చి మా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. చుట్టుపక్కల రైతులు పక్కకే వరి మిషన్, కొత్త మిషన్ వచ్చింది మొన్న యాసంగిలా, వాడు బ్లాస్టింగ్ పెడుతున్నాడు. మిషన్ మాత్రం దూరం పంపించేదాకా వాళ్ళు క్రషర్ వాళ్ళు ఇనలేరు. అలాంటి భయభ్రాతలకు గురి చేస్తా ఉన్నారు అన్నమాట. ఈ ప్రకృతి సంపదను అడ్డంగా బ్లాస్ట్ చేస్తున్నారు కదా, మీ గ్రామాలకు ఏమైనా రూపాయి మంది ఏమైనా లాభం ఉందా? ఇప్పటి వరకు ₹1 లాభం లేదు మాకైతే. రాయల్టీ అనే రావాలి కదా, కనీసం రాయల్టీ వస్తారన్నది. ప్రతి గ్రామ పంచాయతీ ఏదైనా వెహికల్ నష్టపోతుందో ఆ గ్రామ పంచాయతీ రాయల్టీ ఇవ్వాలి, కానీ ఈ రోజు ఇస్తలేరు. కేవలము ఆ రాష్ట్ర లెవెల్ అని తీసుకుంటారు, ఇక్కడ గ్రామాలకు మాత్రం ఆ రాయల్టీ వస్తలేదు. ప్రశ్నలు వచ్చేసారు. ఏం చెప్తారండి ఎంపీటీసీ గారు, మీ డిమాండ్ ఏంటి అసలు? ఫైనల్ డిమాండ్ ఇచ్చినటువంటి ఇంతకు ముందు ఉన్న గతంలో ఉన్న క్రషర్ తోనే ఇబ్బంది పడతా ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ 10 క్రషర్లు వచ్చినాయి, అవి తక్షణమే ఆపేయాలని చెప్పేసి మా యొక్క డిమాండ్. మీరు మాట్లాడండి. ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలి, లేదంటే ప్రభుత్వాన్ని మేము అందరము 4-5 గ్రామాల ప్రజలము ఏకమై ధర్నాలు రాస్తారోకలు చేస్తాం. మరి ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈ రోజు ఈ ప్రెస్ క్లబ్ ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే కళ్ళు తెరిచి ప్రజల వైపు, రైతుల వైపు, 5 గ్రామాల రైతుల వైపు, అక్కడ ఉన్న చెరువు కుంటలు ఉన్నాయి, దగ్ధమైపోతున్నాయి, అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని అనుమతులను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే ఇప్పుడు పశు పక్షాదులకు జీవవర్ణం మొత్తం దెబ్బతింటుంది దీనివల్ల. మరి చాలా పక్కకే ఉన్నాయి. 620 ఎకరాలు కొడకంచి ఫారెస్ట్ ఉన్నది. ఆ ఫారెస్టుల నుంచే ఏ భయభ్రాంతులు చేసి దాదిగూడెం విలేజ్లకు జింక వచ్చింది. ఇట్లా అన్ని జీవరాశులు అన్ని దెబ్బతినే పరిస్థితిలో ఉన్నాయి. అక్కడ చాలా ప్రమాదంలో ఉన్నది ఇప్పుడు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇంకెవరైనా మాట్లాడతారా రైతులు? చెప్పండి, మీకున్న సమస్య ఏందా మైనింగ్ వల్ల? ఇక్కడ ఏదైతే ఇప్పుడు రాళ్ళకత్త, కొడకంచి, శివనగర్, ఊట్ల ఈ గ్రామాల నుంచి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మైనింగ్ మాఫియా జరుగుతుందో దాని నుంచి మాకు ఓన్లీ ప్రకృతి రైతుల విషయం కాదు, మాకు రోడ్లు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదే రాళ్ళకత్త, ఇదే దాదిగూడెం నుంచి గతంలో ఇంకో క్రెషర్ ఉంది, మాకు 30 ఏళ్ల కింద క్రెషర్ పడ్డది. ఆ క్రెషర్ కాకుండా మళ్ళీ ఇప్పుడు కొత్త క్రెషర్లు వచ్చినాయి. ఇప్పుడు ఈ పాత క్రెషర్ నుంచి దగ్గర ఇదే రాళ్ళకత్త గ్రామం నుంచి పటాన్చెరు ఇక్కడ హైటెక్ సిటీ మాదాపూర్ ఇక్కడ వరకు కంకర 20 mm, 40 mm, 100 mm, 60 mm డస్ట్ ఇస్తారు. అంటే ఒక్కొక్క లారీ వెయిట్ వచ్చేసి 60 నుంచి 70 టన్నుల వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ వల్ల రాళ్ళకత్త నుంచి పటాన్చెరుకి 13 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 13 కిలోమీటర్ల రోడ్ మొత్తం దెబ్బతిని ఈరోజు రాళ్ళకత్త కానీ గతంలో ఒక 15 బస్సులు వస్తుండే, గత ఒక 2014 మొన్నటి వరకు కూడా. ఇప్పుడు ఏదైతే రోడ్ మొత్తం నష్టపోవడం వల్ల అసలు బస్సులే బంద్ అయినాయి. బస్సులు బంద్ అయిన కారణం వల్ల స్కూల్ పిల్లలు కావచ్చు, కాలేజ్ పిల్లలు కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, మొత్తం పని చేయడానికి అక్కడ ఇబ్బంది అయిపోతుంది. తల్లిదండ్రులు ముందుకు సాగిస్తలేరు. సో దీన్ని కొంచెం ప్రభుత్వం అధికారులు అందరూ కొంచెం స్పందించి ఈ క్రెషర్లని ఆపేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. వీళ్ళంతా జిన్నారం, నేను చెప్పిన గ్రామాలకు సంబంధించిన వాళ్ళు. ఇవన్నీ 2022లో జరిగిన ధర్నాకు సంబంధించినవే. ఇగో అభిప్రాయ సేకరణ రణరంగం, ఇదొకటి 2022. రైతులు బాగా తిరగబడినారు. మీరు ఇదొకటి పట్టుకో, ఇది పట్టుకో. ఇది సంగారెడ్డి కలెక్టర్ వద్దని చెప్పిన, పబ్లిక్ ఏరియా వద్దని ముందే చెప్పినాము, వద్దని చెప్పారంట. అయినా కూడా వాళ్ళు వింటలేరు. ఇది పట్టుకోండి. ఇది కూడా ఇదేంది ప్రజాభిప్రాయం రణరంగం. ఇది 2022 కదా. వేదికకు సమీపంలో ఆందోళన చేస్తున్న గ్రామస్తులు. మీ మీద పగ ఉన్నట్లే కొడుతున్నారు పోలీసులు. ఇంకోటి, ఒక నిమిషం. ఈ బ్లాస్టింగ్ చేయడం వల్ల జరిగిన నష్టం ఏంటంటే గ్రామ రైతులకే కాదు, లేకపోతే గ్రామ ప్రజలకే కాదు, జీవావరణానికి కూడా ఇబ్బంది. అంటే జంతువులకు కానీ, సరీసృపాలకు కానీ, పక్షులకు కానీ. అయితే ఆ బ్లాస్టింగ్ కు భయపడి దాదిరెడ్డిగూడెంలో, శివర్లో, దాదిగూడెంలో ఓ రకంగా ఇండ్ల మధ్యలకు ఊర్లోకి వచ్చిన పరిస్థితి. ఇది పట్టుకో. ఇదేంది బ్లాస్టింగ్ అంటే? చూడండి, ప్రకృతి సంపద ఏం దోసుకోవడం అండి నాకు అర్థం కాదు. ఇంత దారుణమా? ప్రజలను ఇంత ఇబ్బంది పెట్టడమా? ముఖ్యంగా రైతులను, అన్నం పెట్టి రైతులనా? ఏంది? ఎవరి కోసం ఉపయోగపడతాం ఈ డబ్బులను? ఎవనుకోవాలి క్రషర్ చేసి? వీడియో ప్లే అవుతుందా ఇంకా? ఎక్కడో వాళ్ళ డబ్బులు, వాళ్ళకి ఏమైనా రూపాయి మంది ఏమైనా లాభం ఉందా? వాళ్ళకు ఇండ్లు పర్రెలు పోతాయి, పంట పొలాలు నష్టం, బోర్లు ఏంది, భూగర్భ జలాలు ఇబ్బంది అయిపోయిందా? ఇంకేమైనా ఉందా ఇక్కడ? ఉండండి. మీ దగ్గర ఏమైనా ప్లకార్డులు ఉన్నాయా? నిన్న ఎంఆర్ఓ గారు కలిసాము.
ఊట్ల రాలకత్వలో ఉద్రికత ఇది ఎప్పుడు కలిసారు? అప్పుడు ఇంటిఫికేషన్ 2022 ఇగో ఇది. ఆ, ఆ. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు ధర్నాలు బాగానే చేసారు, కానీ ఈ ప్రభుత్వంలో 1 వీక్ నుంచి మళ్ళీ క్రషర్ మొదలు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తిరగబడ్డారు రైతులు వీళ్ళంతా 5 గ్రామాలకు సంబంధించి. అప్పుడు అడ్డుకున్నారు, స్తబ్దుగా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం స్టార్ట్ అయిందా? ఎంత నష్టం జరుగుతుంది తెలుసా మైనింగ్ వల్ల? ఇగో ఇక్కడ ఒకసారి ఈ గ్యాలరీ చూద్దాం, ఫోటో గ్యాలరీ ఒకసారి మీరు వివరించండి. ఇక్కడ రండి, ఇక్కడ గూగుల్ ఎర్త్ నుంచి ఇక్కడ రండి మీరు. ఇప్పుడు చెప్పండి. గూగుల్ ఎర్త్ నుంచి వాళ్ళు ఇచ్చిన డిస్టెన్స్ ను పూర్తిగా కోర్టుకు సబ్మిట్ చేసినాము, అధికారులకు సబ్మిట్ చేసినాము. పెద్ద చెరువు ఎక్కడ ఉన్నది, చేల్కాన్ చెరువు ఎక్కడ ఉన్నది, ఏ గ్రామం వస్తుంది? రాలకత్వ, చెప్పండి. రాలకత్వ శివనగర్ మధ్యలో పూర్తి డిస్టెన్స్ ను పూర్తిగా కళ్ళకు అద్దినట్టుగా చూపెట్టడం జరిగింది. కోర్టు లీగల్ గా ఎంత ఉండాలి, పర్మిషన్లు ఎంత ఉండాలి, దానికి విరుద్ధంగానే ఇది ఉన్నది. ఇంత తీవ్రత నష్టం జరుగుతా ఉన్నది. చెరుకు చూడండి, ఇది ఇది ఎగ్జిస్టింగ్ కోరి, పాత కోరికి సమీపంలోనే పెద్ద చెరువు ఉంది, రాలకత్వ పెద్ద పక్కనే. ఏది గ్రామం అది? రాలకత్వ గ్రామం. ఇదంతా మైనింగ్ పేల్చేసారు. అక్కడ ఇది వచ్చేసి మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోపాషిట్. ఇది వాళ్ళు జాయింట్ ఇన్ఫెక్షన్ చేసుకొని మాకు కరెక్ట్ సమాచారం ఇవ్వమని గవర్నమెంట్, హైకోర్టు వాళ్ళు చెప్తే వాళ్ళు వచ్చిన ఇది రిపోర్ట్. ఇది వాళ్ళు తీసుకున్న రిపోర్టే దాన్ని తోఫాషీట్ లో దాన్ని అమర్చి ఎక్కడెక్కడ ఉన్న దాన్ని చూపెడుతుంది. అవునది. ఈ ప్లాంట్ కు ఆనుకొని ఒక అరే ఎకరం వరి పొలాన్ని ఖరాబ్ చేసి ఇక్కడ ఉన్నది, అరే ఎకరం పొలాన్ని ఖరాబ్ చేసి ప్లాంట్ నిర్మాణ పనులు సాగుతా ఉంది. ఇదే గ్రామం అండి, రాలకత్వం. అంటే ఇది ఏమైందంటే రాళ్ళకత్వనేమో ఇది విలేజ్, ఇది దాదిగూడెం విలేజ్. బ్లాస్టింగ్ జరగడం వల్ల ప్రమాదం అంతా దీని మీకు వస్తుంది. బ్లాస్టింగ్ పొగ అనేది ఈ విలేజ్ కి వస్తుంది. ఈ రెవెన్యూ అంతా మా ఊట్ల రెవెన్యూ. పారి ఏమో దాదిగూడెం విలేజ్ లో ఉన్నది, మిషన్లు ఏమో రాలకత్వం. ఇక్కడ ఏంటంటే ఉన్నది కోరి గుట్ట ఒకటే. ఇక్కడ చూడండి మీరు క్లియర్ గా, ఇక్కడ గుట్ట లేదు, ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ గుట్ట ఉందా, చుట్టుపక్కల మొత్తం పంట పొలాలు. ఇక్కడ గుట్టగానే వస్తుంది. ఇది ఏసీ రూమ్ లో కూర్చుంటారు, వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. వాళ్ళు ఫిజికల్ గా వచ్చేసి చెక్ చేసి ఇస్తే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక్కడ గుట్టగానే వస్తుంది. మీరే చూడండి, వీళ్ళు ఇట్లా మన కాంక్రీట్ పెట్టి పంట పొలాలు ఉన్న వాళ్ళని అందరినీ దూరం కొట్టేసి వరి పొలాలు, ఇక్కడ చెరువు, ఇక్కడ చుట్టుపక్కల మొత్తం వరి పొలాలే. వాళ్ళు వరి పొలాలు లేవని మాకు చెప్తారు. నిర్మాణం క్రషింగ్ మిషన్ కోసం నిర్మాణాలు ఇవి. ఇదే గ్రామం వస్తుంది. ముందుకెళ్దాం, ఒకటి ప్రదర్శన చూపించండి. అది ఇగో ఇదే గ్రామం, చెప్పండి. ఇది రాలకత్వ శివనగర్ కి కొంచెం దగ్గరగా ఉంటది. ఇగో ఇది మొత్తము కొడకంచి ఫారెస్ట్ కు ఆనుకొని, అసలు ఫారెస్ట్ కు ఆనుకొని 20 మీటర్లు కూడా లేదు. ఫారెస్ట్ కు ఆనుకొని ఈ ప్లాంట్ నిర్మాణ పనులు సాగినాయి. ఇవన్నీ అవే ఇక ఆ గ్రామాలకు. ఇది కెనాల్ కాలువ, ఇది చెరువు, ఇది రాలకత్తకు వాటర్ వచ్చి చెరువు, ఇది కెనాల్ కాలువ అన్నమాట. ఇప్పుడు ఈ కెనాల్ కాలువకు ఆనుకొని ఇప్పుడు ఇక్కడనే బ్లాస్టింగ్ చెప్తారు వాళ్ళు. ఇక్కడనే మాకు గవర్నమెంట్ అలాంటి ఇచ్చింది. ఇక్కడ అసలు 50 ఫీట్ల వరకు కూడా బండ తేలే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏం చేస్తారు, ఆ మట్టి మొత్తం బయట మైనింగ్ అమ్ముకుంటారు. మొరం మొత్తం బయట తరలించి అది అమ్ముకొని రాళ్ళు అన్ని. ఇగో ఇంత దగ్గర ఉంది చెరువు. ఆల్రెడీ ఒకసారి చెరువు కట్ట బుంగ పడితే మేము ఊళ్ళో ఉన్న అందరం వెళ్ళి. రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే ఇది ప్రజాపాలన, ప్రజల కోసం ఉన్నది, ప్రజల అభిప్రాయాలను మేము గౌరవిస్తామని చెప్తున్నాడు కదా. అయితే ఇది 2018 నుండి స్టార్ట్ అయింది. 2018లో అప్పట్లో ఉన్న గవర్నమెంట్ ఏం చేసింది అంటే 286 మైనింగ్ లో ఈ సర్వే నెంబర్ పెట్టడం జరిగింది. మైనింగ్ లో పెట్టడం వల్ల ఏంటంటే అందరు పోయి మైనింగ్ లో అప్లికేషన్ పెట్టుకుంటా పోతే 2022లో అప్పుడు పబ్లిక్ హియరింగ్ వచ్చినప్పుడు మేము అడ్డుకున్నాం అందరం. రణరంగం అయింది. ఇక ఎలక్షన్ మూవ్మెంట్ అందరూ కామ్గా సైలెంట్ కూకున్నారు. ఇక ఎలక్షన్లు అయిపోయేంత వరకు కూకురు. ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళీ 1 year నుంచి మళ్ళీ ఒక్కొక్కరు వస్తా ఉన్నారు. ఇక 2023 ఎలక్షన్లు అప్పుడు కాము కూకున్నారు. 2023 ఎలక్షన్లు అయిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కరు దిగుతా ఉన్నారు. మేము ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. మేము వాళ్ళని అడ్డుకోవడము, కోర్టులో తిరగడము, కేసులు వేయడము, మేము మైనింగ్ కోడ్ నుండి స్టే తేవడము, ఇవన్నీ 2 years పైన అయితే మేము తిరుగుతూనే ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు ఏం చేసినారంటే మళ్ళీ కొత్తగా అప్పుడు 7 అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు అది అప్పుడు పెట్టుకునేవారు వడ్డీ చేపాలు,
వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు వాళ్ళ అల్లుడి పేర్ల మీద లావణ్య ప్రసాద్ మీద పెట్టడం జరిగింది. తర్వాత ఏమైంది, వీళ్ళు ఒకటే చెప్పాలి గవర్నమెంట్ లో యాడ్ అయింది కదా, యాడ్ కాగానే ఏం చేసిండు, అతని మీద ఉన్న కాంట్రాక్ట్ లైసెన్స్ అన్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసారు. ఇప్పుడు ఈయన తప్పుకున్నాడు, వేరే వాళ్ళు వస్తారు. ఇక వాళ్ళు ఏమంటారు అంటే లేదు మాది అయిపోయింది, మేము డ్రాప్ అయిపోయినామని వీళ్ళు అంటారు. వేరే వాళ్ళు ఏమంటారు, మేము ఆల్రెడీ సంగారెడ్డి మైనింగ్ కోడికి వెళ్ళినాం, నిజామాబాద్ మైనింగ్ ఏడికి కలిసినాము, ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న మైనింగ్ కలిసినాం. వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు, లేదు లావణ్య ప్రసాద్ ఒక్కరికే ఉంది, వీళ్ళకి ఎవ్వరికి లేదా అని ఇక్కడ మైనింగ్ చెప్తారు హైదరాబాద్. సంగారెడ్డి వెళ్తే ఏం చెప్తారు, లేదు వాళ్ళు వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసారు, వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆల్రెడీ గవర్నమెంట్ కూడా హైకోర్టు కూడా ఏం చెప్పింది, అన్ని శాఖల ద్వారా మళ్ళీ పునఃసమీక్షించి అన్ని రిపోర్ట్లు ఇవ్వాలని చెప్పారు. పర్యావరణం, అటవీ శాఖ, నీటిపారుదల, రెవెన్యూ, ఆల్రెడీ మీరు చూస్తున్నారో లేదో ఇంతకుముందే ఆర్టీఓ గారు వచ్చారు. ఇగో ఆర్టీఓ గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఇచ్చిన 2 daysకే ఆర్టీఓ గారిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చి సమీక్ష చేసిర్రు. ఇక్కడ మేడం వనజాదేవి ఆర్టీఓ గారు. ఎవరున్నారు ఆమె ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రధాన కారణం? ఈ రాజకీయ నాయకులు ఎవరు వస్తామంటే గవర్నమెంట్ ఉందా, మంత్రులు, ఎమ్మెల్యేలు అట్లా. ఇప్పుడు ఆ క్రెషర్లకు సంబంధించిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళే ట్రాన్స్ఫర్ చేస్తారు. వాళ్ళ పలుకుబడి ఉపయోగించి రాజకీయ నాయకుల ద్వారా ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. వనజాదేవి మేడం ఆర్టీఓ గారు మేము పోయినాము, ఆర్టీఓ ఆఫీస్ లో కలిసినాము, మాకు ఒక 1 hour మాతో మాట్లాడారు. నేను రేపు వచ్చి మీ ఊరికి వస్తా, ఎంక్వైరీ చేస్తా అని చెప్పారు. చెప్పి ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇచ్చిన 2 రోజులకి ఆమె బదిలీపై వెళ్ళిపోవడం జరిగింది. నిజాయితీగా ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం వల్లనే నిజాయితీగా పనిచేయద్దు మరి. ఇప్పుడు అదే ఉంది కదా, ఏ రాజకీయ నాయకుడు అన్నా వాళ్ళ స్వార్థానికే వాడుకుంటారు. కానీ మా ఊరు డెవలప్ గురించి, మా ఊరు ఖరాబ్ అవుతుంది, వాళ్ళతో ఎందుకు వాళ్ళు మంచిగా ఉండాలని ఎవరు ఆలోచన చేయడం లేదు. మా ఊరు బ్లాస్టింగ్ సంబంధించిన మెటీరియల్, దీని వల్ల మా ఊరు నుంచి చదువుకునే పిల్లలు కూడా వ్యవస్థ ఖరాబ్ అయిపోయింది. మా ఊరు నుంచి స్కూల్కి వెళ్ళాలంటే బస్ సౌకర్యాలు లేవు. చాలా మంది 10వ తరగతి వరకు చదివి మానేయడం జరుగుతుంది. కాలేజీ పోదామంటే బస్సు లేదు. ఇవి బాంబులు మామూలు బాంబులు కాదు కదా, ఇవి అవి RDX బాంబులు, అవి చాలా పెద్దవి. అవి ఒకసారి వెనక్కి వెళ్ళండి. కుందేళ్ళు ఒకసారి పట్టుకో. ఈ జీవజాతులు కొంచెం వెనక్కి జరగడా, కెమెరాకు లైటింగ్ రాదు. కుందేళ్ళు చనిపోయినాయి. ఇవి బ్లాస్టింగ్ వల్లనేనా? పడడం వల్ల 1 కిలోమీటర్ వరకు బ్లాస్ట్ చేస్తే 1 కిలోమీటర్ వరకు వెళ్ళి పడుతుంది. అంత లాంగ్ వెళ్తారు. మీరు ఇంత అద్భుతంగా ప్రదర్శించిండ్రు జరిగిన దారుణాన్ని, జరుగుతున్న దారుణాన్ని. ఏం డిమాండ్ చేస్తున్నారు మరి? క్రెషర్లు రద్దు కావాలి. మా ఊర్లో ఒక 20 సంవత్సరాల క్రితం ఇట్లా పంట పొలాలు ఉన్నాయి, పచ్చని పొలాలు. ఇగో చూడండి, పొలం పక్కన క్రెషర్ వాళ్ళు ఫెన్సింగ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ డైలీ ఫార్మ్ ఉన్నాయి, క్రెషర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ పోతే మేము మంచిగా పంటలు పండించుకొని మంచిగా పడతాం. మాకేంటంటే క్రెషర్లు పోవాలి. మా ఊళ్ళో పాడి పశువులు లేవు, మేకలు లేవు, గోజలు లేవు, అన్ని అమ్మేసుకుంటారు. ఎందుకంటే వాటికి మేత లేదు. ఈ డస్ట్ పొల్యూషన్ వల్ల మేపడానికి ప్లేస్ లేదు. మొత్తం క్రెషర్లు ఆక్రమించారు. మీరు చూడండి, ఇక్కడ ఈ ఏరియాలో మీకు ఏదైనా గుట్ట కనిపిస్తుందా? మొత్తం పొలాలు. ఇగో చెరువు కింద పొలాలే. వీటి వల్ల ఏమైతుందంటే చెరువుకు బుంగలు పడడం, నీళ్లు ఉండకుండా వెళ్ళిపోతూనే ఉన్నాయి. అట్లా అందుకే క్రెషర్లు అనేది రద్దు చేయాలి. మొత్తానికి క్రెషర్లు పోతే మా ఊరు డెవలప్ అవుతుంది, మేము మంచిగా బతుకుతాము, ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. మెయిన్ ఏంటంటే బ్లాస్టింగ్ లేపడం వల్ల గర్భిణీలు ఉంటారు కదండి. అయితే ఒక అమ్మాయి చనిపోయింది, గర్భిణి, కడుపు లోపలే. అయితే ఎందుకు చనిపోయింది అనేది మేము డాక్టర్లను అడిగితే ఈ హెవీ బ్లాస్టింగ్ సౌండ్ వల్ల ఆ చిన్న పాపకు అటు ఒకటేసారి సౌండ్ వేయడం వల్ల ఆట ఆగిపోయి చనిపోయింది అని చెప్పడం కూడా జరిగింది. 8 months పాప కడుపులోనే చనిపోయింది. కాబట్టి ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఇండ్లు కూలిపోతున్నాయి, రోడ్లు అయితే చాలా అన్యాయం. ఎంతో మంది చనిపోతారు, ఎవరైనా పని చేసుకోవడానికి వెళ్తుంటారు డ్యూటీలకు, దానికి దీనికి. స్కూల్ పిల్లలు కూడా చనిపోయారు. స్కూల్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వస్తుంటే వెనక నుండి వచ్చి లారీ కుదరడం వల్ల కూడా 2 చనిపోయారు. ఇప్పుడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అంతేనా? మీరు రైతులు పండించిన ధాన్యమే వర్షానికి తడుస్తుంది, ఆ మద్దతు ధర చక్కగా ఉండదు, అవి కొనరు చేయరు. సరే, ఏదో రకంగా మీ బతికేదో మీరు బతుర్రు. నేను అందుకే అన్నా సామెత. ఇప్పుడు వచ్చి క్రషర్లు పెట్టి ఎవరిని నాశనం చేద్దాం అనుకున్నారు? పంటలు నష్టం, ఇండ్లు పర్రెలు వస్తాయి, భూగర్భ జలాలు దెబ్బతింటాయి, జీవజాతులు, సరీసృపాలు, పక్షులు, జంతువులు. అదే అంటున్నా, అన్నిటికీ ప్రమాదమే. పంటలేంది బ్లాస్టింగ్ చేయడం వల్ల ఆ యొక్క దుమ్ము వచ్చి పంటల మీద వాడడం, రాళ్ళు వాడడం, జంతువుల మీద వాడడం, మనుషుల మీద వాడడం. ఇంకా బాధాకరం ఏంటంటే, ఇంకా దరిద్రం ఏంటంటే, ఇంకా ఎంత ఘోరం అంటే
కడుపులో ఉన్న బిడ్డకు కూడా హార్ట్ ప్రాబ్లం వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. అనుకోకుండా వచ్చే ఆ సౌండ్ తోటి ఏకదం ఆ సౌండ్ తోటి గర్భిణీలకు కూడా ప్రమాదం, లోపల పిండానికి కూడా. ఇంత దారుణం అంటే దీని వెనక ఎవరు ఉన్నారు? 100% రాజకీయ నాయకులే ఉంటారు, పాలకులే ఉంటారు, మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇంకా అధికారులు అదే ఉంటుంది, వాళ్ళు చెప్పినట్లు ఆడాలి. అవి ఏది 5 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అక్కడ గుట్టలు లేవు, నోటపీస్ ఏం లేవు. ఎందుకంటే నాకు అర్థం కాదు. అయితే రైతులను ఎందుకు గోస ఉంచుకుంటారు? బతకనియరా రైతులను? బో పెట్టనియరా వాళ్ళను? ఈ వాళ్ళకి ఏమైనా రూపాయి ఏకన్నా మందం ఏమైనా లాభం వచ్చిందా? ఏమైనా ఇచ్చారా నష్టపరిహారం? ఏం లేదు. వాళ్ళు అంటే పొమ్మన లేక పొగ పెడుతున్నారా మిమ్మల్ని? పొమ్మన లేక ఈ 5 గ్రామాల ప్రజలను పొమ్మన లేక పొగ పెడుతున్నారా? పండించొద్దా? రోడ్లు నాశనం, అన్ని నాశనం. ఒక రకంగా ఏంటంటే జీవులు నివసించడానికే లేదు, అంత ఘోరం ఉంది. దయచేసి దంది రద్దు చేయండి. కలెక్టర్ గారు ఏది ఆర్టీఓనా? ఆర్టీఓ గారు నిజాయితీగా పనిచేస్తే బదిలీ చేసింది. ఇది ఎక్కడ పోవాలి దరిద్రం అంటే నాకు అర్థం కాదు. రైతులను బతకనియరా? గ్రామాలను ఉండనియరా? ప్రజలను ఉండనియరా? ఇంత దరిద్రమా? వాళ్ళు ఎంత అద్భుతంగా ప్రదర్శించారు చూడు. వాళ్ళకి జరుగుతున్న ఎంత ఓపిక ఉండాలి రైతులకు. మొత్తం అద్భుతంగా ప్రదర్శన చేసి అక్కడ కూడా మొత్తం అంటించారు పోస్టర్లు. సంపాదన పని చేయండి. ఈ పంచాయతీ ఎందుకు? ఈ అట్లా కాదు, మీకు వాటర్ ట్యాంకులు ఉంటాయి, వాటర్ ట్యాంకులు పురుగుల మందు పోయండి అంతే కదా. మా విలేజ్ కూడా బండకి మా ఊరు అప్పుడు ఇప్పుడు ఆ వాటర్ ట్యాంకులు నీళ్ళు వస్తే చచ్చిపోతే అయిపోతుంది. మీకు అడ్డు లేదు, అదుపు లేదు, మంచం దోసుకోవచ్చు. ఆ ఇండ్లు అవి ఆ ఇండ్లను కూలగొట్టి ఆ ఇటుక పిల్లలు కూడా అమ్ముకోవచ్చు, ఆ పునాది తీసి ఆ రాళ్ళు కూడా అమ్ముకోవచ్చు. ఏమవుతుంది మరి? కొంచెమైనా సిగ్గుండాలి ప్రభుత్వాలకు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుట్టలను, చెట్లను, పుట్టలను అడ్డంగా దోస్తే మళ్ళీ నిర్మించగలుగుతాం. అట్లాంటి పుట్టలను మానవ నిర్మితం అవుతుందా? సాధ్యం అవుతుందా? దయచేసి వాళ్ళ బాధను అర్థం చేసుకోండి. లాఠీలు తీసుకొని కొట్టడం కాదు, కేసులు పెట్టడం కాదు, వాళ్ళని హింసించడం కాదు, నోరు లేని జీవులను నష్టం చేయడం కాదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రజలను కాపాడి, ఆ ఊరిని కాపాడి, ఆ పంట పొలను కాపాడు. అది ప్రజాపాలన, లొటపీస్ పాలన అని చెప్పడం కాదు. 100% ప్రజాపాలన అంటే వెంటనే ఇమీడియట్ గా తక్షణమే ఆ క్రషాలను ఎనికి పంపి, అది నీ ప్రజాపాలన. ఇంత దారుణంగా ఉందంటే వాళ్ళంతా రైతులు కండువలు వేసుకొని, పచ్చ కండువలు వేసుకొని పచ్చగా ఉందామని వస్తే మీరేమో ఎచ్చగా అవుతున్నారు. ఇంత ఘోరం ఉంది. దయచేసి అందరికీ నష్టం జరుగుతుంది, పశు పక్షాదులకు ప్లస్ గ్రామ ప్రజలకు, పంటలకు అందరికి నష్టం జరుగుతుంది. రద్దు చేయండి. మీరు నిజంగా ప్రజానాయకుడు, నేను తొక్కుకుంటూ వచ్చినా, నేను అది వచ్చిన అంటున్నాడు కదా, మీరు తొక్కుకుంటూ వచ్చిండ్రో ఇంకే రకంగా వచ్చినారో కానీ ఈ ప్రజల యొక్క బాధను చూడండి. మీరు అంటే ప్రజాపాలన, రైతుల పాలన, రైతుల కోసం ఉన్న ప్రభుత్వం అని చెప్తారు కదా, వీళ్ళ ముఖం చూడండి. వీళ్ళ గ్రామాల్లో ఒకసారి సందర్శించండి, స్వయంగా పోయి సభ పెట్టాడ తెలుస్తుంది నీకు. చాలా గోస ఉచ్చుకోకండి. అన్నం పెట్టే రైతుల నోట్లో మట్టి కొట్టకూడదు, వాళ్ళ పొట్ట కొట్టకూడదు. లేకపోతే మనమే నష్టం జరుగుతుంది, దేశానికి, రాష్ట్రానికి నష్టం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.